బీసీ జేఏసీ తరపున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క కుకట్పల్లి ప్రాంతం, శేర్లింగంపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున శేర్లింగంపల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ బంద్ ప్రకటించడం జరిగింది, బంద్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా ఈ యొక్క రాస్తారోకను కూడా నిర్వహించడం జరిగింది. మా యొక్క న్యాయమైనటువంటి డిమాండు 42% రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి గత కొన్నేళ్లుగా అనేక విధాలుగా పోరాటాలు సాగిస్తున్నా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి ఇవాళ నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, భారతీయ జనతా పార్టీ అయితేనేమి, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ బంద్కు మద్దతిస్తున్నామని తెలుపుతా ఉన్నారు. అయ్యా, నేను ఇవాళ అన్ని రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నా, మరి న్యాయమైన డిమాండ్కు మీరు మద్దతిస్తున్నప్పుడు మరి ఇవాళ అందరూ శాఖాహారులు అయితే మరి రొయ్యల ముళ్ళు ఎక్కడ పోయింది అయ్యా? మరి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ బీసీ రిజర్వేషన్కు మద్దతిస్తున్నారు కదా, మరి ఎందుకు ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% ఎందుకు ఇవాళ అమలు అవ్వట్లేదో ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా తక్షణమే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ విధంగా బీసీ బంద్కు మద్దతు ఇచ్చారో 42% రిజర్వేషన్ను అమలు చేయడానికి ఇవాళ బీసీ బిడ్డలకు హక్కులను కాపాడాలని చెప్పేసి ఇవాళ బీసీ జేఏసీ తరఫున ఇవాళ అన్ని రాజకీయ పార్టీ పక్షాన ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో కూడా ఆందోళన కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమ తరహా అయితేనేమి, సాయుధ పోరాటం తరహా అయితేనేమి, నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడేటువంటి ఈ గడ్డ మీద ఇవాళ బీసీ ఉద్యమాలు కూడా ఒక ఆందోళనకరంగా మారబోతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జేఏసీ తరఫున మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తక్షణమే ఇవాళ న్యాయబద్ధంగా ఇవాళ మీరు 42% రిజర్వేషన్ అమలు చేసి ఇవాళ మా బీసీ బిడ్డలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.